పీసీసీ చీఫ్ పదవిపై అద్దంకి ఆశలు. హైకోర్టు తీర్పు వచ్చాకే గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ స్పష్టం చేసిన రాజ్భవన్ ఆఫీస్. సో ఆ పనైనా చేయండి కనీసం అని పీసీసీ ఇవ్వండి, మంచిదే. పార్టీని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. అందరితో సఖ్యతగా ఉండే స్వభావం అద్దంకి దయాకర్కు ఉన్నది. అదనియండి బాబు. ఇప్పుడు ఈయనకి ఇది కూడా ఆపింది ఈ నల్గొండ ఈ రెడ్డి లీడర్లే, నాకు డౌటే లేదన్నలే. ఎందుకంటే ఆయనకి ఆ రోజు టికెట్ రాకుండా ఆపింది వీళ్ళే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఆపింది కూడా వీళ్ళే అంటారు ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళకి మింగుడు పడతలేదు. మమ్మల్ని ఎట్లా తిడతాడు, నల్గొండలో ఉండి మేమిస్తే టికెట్ తీసుకోవాల్సింది పోయి మమ్మల్ని తిడతాడా అని ఇప్పుడు మొన్న కూడా ఆల్రెడీ కన్ఫామ్ అయిన తర్వాత టికెట్ ఆపిరు. 8వ పేజీలో ఉందటి వార్త. టీపీసీసీ చీఫ్ పదవిపై అద్దంకి ఆశలు. క్యాబినెట్ ర్యాంకు నామినేటెడ్ పోస్ట్ వరుసగా చేజారుతున్న అవకాశాలు. మెరుగైన ఛాన్స్ వస్తుందన్న ధీమా. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఊహాగానాలు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈయనది మాల సామాజిక వర్గం. ఇప్పుడు వివేక్ కొడుకు వంశీకి అక్కడ పెద్దపల్లి ఒప్పుకున్నట్టున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ఆయనే స్పీకర్గా ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు ఇంకొక ఎంపీ కూడా మళ్ళీ ఎవరో ఇంకొక మాల సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈయనకి ఇస్తే 3 అవుతాయి. అది అవకాశం ఉంటుందా? ఛాన్స్ ఉండకపోవచ్చు. అద్దంకి దయాకర్ పీసీసీ చీఫ్ కావాలని కోరుకుంటున్నారా? పార్టీ కూడా అలాంటి బెటర్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నదా? పార్టీకి లాయల్గా ఉన్న ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు ఏఐసీసీ నుంచి సంకేతాలు అందాయా? క్యాబినెట్ ర్యాంకు కలిగిన నామినేటెడ్ పోస్టులో ఆయన నియమించాలనుకుంటున్నదా? ఇలాంటి రకరకాల చర్చలు గాంధీ భవన్లో వినిపిస్తున్నాయి. తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ను త్యాగం చేసిన ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఆఫర్ను కూడా కోల్పోవడంతో ఆయనకు తగిన ప్రయారిటీ ఉండే బాధ్యతలను పార్టీ త్వరలోనే అప్పజెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశంపైనే కాంగ్రెస్ నేతల మధ్య రకరకాల చర్చలు చోటు చేసుకున్నాయి. యాక్చువల్గా ఇంకా మిగతా ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా చర్చ రావచ్చు. గవర్నర్ కోటాలో ఒకటి కోదండరాము, ఇంకొకరి మైనార్టీ, అక్కడ అవకాశం లేదు. పట్టభద్రుల దాంట్లో తీన్మార్ మల్లన్నకి ఒకటి అవకాశం ఇస్తున్నట్టున్నారు, ఇంకో దాంట్లో రెండిట్లో కూడా ఆయనకు అవకాశం లేదు. సో ఇంక ఎమ్మెల్సీ అన్నది లేదు. ఇంకా మిగిలింది ఏముందిగా ఎంపీ కూడా దాదాపుగా అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా మిగిలింది ఏముంది? కార్పొరేషన్ చైర్మన్ అన్నది ఆయనకు చాలా చిన్న పదవి. అది ఆయన చేసిన ఫైట్కి, తెలంగాణ ఉద్యమంలో చేసిన దానికి, ఇప్పుడు ఆయన చేస్తున్న దానికి అది ఇచ్చిన జనం ఉంచుతారు ఎవరి మీద? పార్టీ మీద. ఇదేనా రేవంత్ రెడ్డి నువ్వు ఎంత చెప్తివి, అద్దంకి దయాకర్ త్యాగం అంటివి, నువ్వు చేసింది ఇదేనా అని అంటారు. సో అట్లా కూడా కరెక్ట్ కాదు. సో అందుకే మరి పీసీసీ ఇస్తారా లేదు ఇంకేదన్నా క్యాబినెట్ హోదాతో పెద్ద పదవి ఇస్తారని చూడాలి. 2 సార్లు అవకాశాలు వదులుకున్న అద్దంకి దయాకర్ సైతం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సమ్మతమే అని, మరింత బెటర్ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు తనను చివరి నిమిషంలో మార్చి ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఆయన నిలబెట్టాలని పార్టీ ఆలోచిస్తున్నదని, అందువల్లనే ఆ నియోజకవర్గానికి పరిచయం చేసేందుకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ ఆ సెగ్మెంట్ పరిధిలో ప్రచారానికి తీసుకెళ్లారనే మాటలు వినిపిస్తున్నాయి. 2 సార్లు అవకాశాన్ని వదులుకున్న అద్దంకి దయాకర్కు పార్టీ ఎలాంటి ఛాన్స్ ఇస్తుందనే అంశం చుట్టే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ స్థాయిని మించి ఆయనకు మెరుగైన అవకాశం కల్పించవచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయట. భవిష్యత్తుపైనే ఆశలు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు గంటల వ్యవధిలో జరిగిన ఆకస్మిక నిర్ణయం వెనుక ఎవరున్నారు? కారణాలేంటి? అడ్డుపడుతున్నది ఎవరు? ఏఐసీసీ నేతలను ప్రభావితం చేసింది ఎవరు? ఇలాంటి అంశాల చుట్టూ కాంగ్రెస్ లీడర్ల మధ్య గుసగుసలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ వేయడానికి అవసరమైన అఫిడవిట్ సహా అన్ని పత్రాలను రెడీ చేసుకోవాలంటూ ఏఐసీసీ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినా చివరి నిమిషంలో నిర్ణయం ఎందుకు మారిందనేది చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో పార్టీ ఆయనకు ఎలాంటి ఆఫర్ ఇస్తుందనేది కీలక అంశంగా తయారైంది. ఎవరు వీళ్ళు అడ్డుకున్నది? 100% వీళ్ళే. నల్గొండ ఉన్న రెడ్డి కాంగ్రెస్ లీడర్లే అడ్డుకున్నారు. ఇంకా అంతకుమించి ఎవరు అడ్డుకుంటారు దీన్ని? అంతకుమించి ఎవరు అడ్డుకునే అవకాశం? ఇప్పుడట వాళ్ళు భువనగిరి ఎంపీగానట మా మా అన్న కొడుకుని పెడదామా, అన్నను పెడదామా, మా భార్యను పెడదామా, ఏది భువనగిరి ఎంపీగా. ఇంకున్నాయి జాలయాలకి. ఏవి? ఆ నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న సీట్లు జాలయాలకి. ఇంకా భువనగిరి ఎంపీగా ఎవరిని పెట్టాలి మన ఇంట్లోనే మళ్ళా ఈ చర్చ. మన జనరల్ సీటే కదా, ఇచ్చేయండి ఈయనకి. అట్లుండదు మళ్ళా. బిజీ వస్తుంది, స్విచ్ ఆఫ్ వచ్చింది.
వ్యక్తి సమాధానం. ఎవరో పోస్ట్ పెడుతున్నారు, కోమటిరెడ్డి ఉన్నంత వరకు అద్దంకి దయాకర్కి ఎలాంటి పదవి రాదు, లక్ష్మీనారాయణ గారు. వీళ్ళు అడ్డుకున్న విషయం ఏది, డౌట్ ఏముంది అందులో? లేకపోతే లాస్ట్ మినిట్లో ఎందుకు సైడ్ అవుతుంది? ఫోన్ ఎత్తలేడు, పెద్ద మనిషి ఏడున్నాడు. చలో.